అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఎలక్షన్లో దయచేసి నేను ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఎన్నుకోమని ప్రజలందరికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటేయడానికి సిద్ధపడండి, ఓటేయడానికి వెళ్ళండి. ఎండ ఎక్కువ ఉంటే కూడా వాటర్ కానీ మజ్జిగ కానీ తీసుకుని వెళ్ళండి. మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓన్లీ సంక్షేమ పథకాలు మనకు ముఖ్యం కాదు. మతము కులము పక్కన పెట్టండి. కొంతమంది మతం రెచ్చగొడితే ఆ పార్టీ వస్తే మతం ఇలాగైపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఏముండదు. ఏ పార్టీ నెగ్గినా కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మంచి పరిశ్రమలు రావాలంటే, రాష్ట్రం మంచి అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే నైపుణ్యాభివృద్ధి నిరుద్యోగులు కావాలి అనుకుంటే కంపల్సరీ మీకు నచ్చిన నాయకుడు ఎవరైతే బాగుంటారని ఒకసారి ఆలోచించండి. మనకు సంక్షేమ పథకాలు డబ్బులు పంచడం ఒకటే ముఖ్యం కాదు. రాష్ట్రం ముఖ్యం, ఉద్యోగులు ముఖ్యం, అలాగే